సార్ మరి పిఠాపురం విషయంలో చూసుకున్నా కూడా అది కూడా భారీ మెజార్టీతో గెలుపు, అంటే గెలవడు అనుకున్న వాళ్ళు కూడా అంటే అంటే మనకు కొన్ని సర్వేలు కూడా వచ్చాయి. సో గెలవాలనుకున్న పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, అది కూడా మంచి స్ట్రైక్ రేట్ తోటి 100% స్ట్రైక్ రేట్. సో మరి కీలక పాత్ర ఉంటది అనుకోవచ్చు సార్ పవన్ కళ్యాణ్ కి ఏదైతే ఏపీలో, ఎందుకంటే అటు ఎన్డీఏలో వీళ్ళు ఏదైతే టీడీపీ కూటమి పాత్ర ఎంత ఉందో ఇక్కడ ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ అంతే పాత్ర ఉండొచ్చు అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవరు అన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు బుద్ధిహీనులు అనుకోవాలి. 2 పాయింట్లు చెప్తాను. ఒకటి, 90,000 మంది ఓట్లు కాపు ఓట్లు ఉన్నాయి పిఠాపురంలో. రెండవది, తెలుగుదేశం సీట్ ఇవ్వలేదని, తెలుగుదేశాన్ని కాదని ఇండిపెండెంట్గా వేసి గెలిచినటువంటి వర్మ అక్కడ ఉన్నాడు. వర్మ అవుట్ అండ్ అవుట్ మొదట్లో కాస్త ఇదైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో సహకరించి పనిచేశాడు. ఇంకా గెలవకుండా ఉంటారని ఎలా అనుకుంటారు? అది వాళ్ళ అవివేకం నెంబర్ 1. రెండోది, మీరు అడిగినట్టుగా ఇవాళ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అపరిమితమైనటువంటి ఆ గౌరవం వచ్చింది. ఎందుకంటే ఆపద సమయంలో అతను ఆదుకున్నాడు. సీట్లు ఎన్ని ఇచ్చారు, వీళ్ళు ఎన్ని గెలిచారు, వాళ్ళు ఎన్ని గెలిచారు, తర్వాత పరిస్థితి ఏంటి అనే దానికంటే కూడా ఆపదలో మీకు ఎవరైతే నిలబడ్డాడో వాళ్ళే మీకు ఆత్మబంధువులు. అది ఎంతైనా ఇప్పుడు రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు వారధి కడుతున్నప్పుడు ఉడత కూడా వెళ్ళి సాయం చేసింది. సో దానికే అంత ఇంపార్టెన్స్ వచ్చింది. అలాంటప్పుడు ఆపదలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆయన నెత్తిన పెట్టుకుంటారు వీళ్ళు. ఆ నైతిక బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది. అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్న జరిగిన ప్రమాణ స్వీకారంలో కూడా ఆయనకి సముచిత స్థానం. ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించే సందర్భంలో కూడా అక్కడ వేసినటువంటి కుర్చీలు పురంధరేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి వేరే కుర్చీ వేసి ఈయనకి పెద్ద కుర్చీ వేశారు. అయినా కూడా అది మార్చారంటే ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఎంత గౌరవం ఇస్తున్నారు, సముచిత స్థానం ఇస్తున్నారు అనేటువంటిది చెప్పడానికి అదొక ఉదాహరణ. సో ఇది ఎల్లకాలం అలాగే ఉంటుందా అంటే చరిత్ర రేపేం జరుగుతుందో మనం చెప్పలేం. రాజకీయాలు ఎలాగైనా మారచ్చు. చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావచ్చు, పవన్ కళ్యాణ్లో మార్పు రావచ్చు, లేదా పైన ఉన్న ఢిల్లీ వాళ్ళు. ఇవాళ అయితే అంతా బాగా కనపడుతుంది. కాకపోతే గతంలో దెబ్బతిని విడిపోవడం ద్వారా ఇద్దరూ దెబ్బతిన్నారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ నష్టపోయారు, అటు చంద్రబాబు నాయుడు నష్టపోయారు. కాబట్టి ఈసారి అలాంటి పిచ్చి పనులు, పొరపాట్లు చేయవరని రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే మనలాంటి వాళ్ళందరం కూడా ఏంటంటే వాళ్ళు కలిసి ఉండాలనే కోరుకుంటాం. రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు, రాజకీయమే ముఖ్యం అనేవాళ్ళు వాళ్ళు విడిపోవాలనుకుంటారు. కానీ మనలాగా రాష్ట్రం బాగుండాలనుకునే వాళ్ళందరూ మాత్రం వాళ్ళు కలిసి ఉండాలని అనుకుందాం, అలాగే ఉంటారని ఆశిద్దాం. రాబోయే రోజులలో సార్ అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకైనా మరి అంటే ఇదే కూటమి కలిసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సీఎం అని కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పడం జరిగింది. సో మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికలు ఎట్లా ఉండొచ్చు అంటే ఇటు లోకేష్ కూడా ఉన్నారు, సో ఎట్లా ఉండొచ్చు అంటారు? మరి ఇప్పుడు మనం ఇందాకే అన్నాను, రేపు ఎలా ఉంటుందో తెలియదు మనకి. 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఎట్లా ఉండొచ్చు సార్, రాబోయే రాజకీయాలు ఎట్లా ఉండొచ్చు అంటే గత అనుభవాలను తీసుకున్నప్పుడు ఏంటంటే 2 పార్టీలు నష్టపోయటమే కాకుండా 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు భయంకరమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కేసులు పెట్టించుకున్నారు, తన్నులు తిన్నారు, కొట్టారు, ఇళ్ల మీద పడి దాడులు చేశారు, ఆఫీసుల మీద పడి దాడులు చేశారు, ఆడవాళ్ళని అవమానించారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇన్ని జరిగిన తర్వాత ఏంటంటే ఇందాక నేను అన్నట్టు గతంలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా ఎక్కడ నెగ్గాలో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లాగా ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తగ్గి చూపించాడు ఆయన. సో ఆయన బలం ఎంత అనేటువంటిది ఆయనకి తెలుసు, దాని రిజల్ట్ వచ్చింది. నీకు భారతదేశంలోనే 100% స్ట్రైక్ రేట్ అనేది నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు దాన్ని కాదని వీళ్ళకి భేదాలు తెచ్చుకునేటువంటి అవకాశం లేదు. 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎలా ఉంటుంది, ఆయన వయసు ఎలా ఉంటుంది, ఆయన ఓపిక ఎలా ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు, ఇంకొక 5 సంవత్సరాలు చేస్తారనుకున్నాను, ఇంకెవరికి అవకాశం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా వయసు ఉంది, లోకేష్కి ఇంకా చాలా వయసు ఉంది. అది లేనప్పుడు వాళ్ళల్లో కోఆర్డినేషన్ ఉందనుకోండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు నువ్వు ఉండు, 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఫార్ములాలు అంతకుముందు పాటించినవి ఉన్నాయి కదా, కాబట్టి ఆ కోఆర్డినేషన్ అలాగే ఉండాలంటే ఆ ఫార్ములా అప్పుడు కావాలంటే అప్లై చేస్తారు. ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కాబట్టి రేపేమవుతుంది అనేటువంటి ప్రశ్న చాలా దూరమైనటువంటి ప్రశ్న.